హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మొహరం పండుగ మట్కీలు చేస్తున్నామండి. మొహరం పండుగ అంటే ఏంటి, మట్కీలు అంటే ఏంటి అని నన్ను చాలామంది అడిగారు. అందుకే నేను వీడియోస్ పెట్టవలసి వచ్చింది. 2 మట్కీలు అంటే 2 కుండలు మనం కొత్త కుమ్మరోళ్ళ ఇంటి నుంచి, ఊరు కదండి అది, కుమ్మరోళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి ఆ 2 మట్కీలను ఒక అర్ధగంట సేపు నానబెట్టి వాటిని శుభ్రంగా కడిగి ఆ 2 మట్కీలకు లోపల బయట ఊదిపోగ బాగా వేయాలండి. వేసిన తర్వాత 2 మట్కీలల్లో కొత్త నీళ్ళు తెచ్చుకొని 2 కుండలలో పోసుకోవాలి. దాని తర్వాత మనం ఒక కుండలో బెల్లం వస్తుంది, ఒక కుండలో చక్కెర వస్తుంది. నేను ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. మనం మలిలా చేసేటప్పుడు కానీ, మట్కీలు చేసేటప్పుడు కానీ మాటలు ఏం మాట్లాడొద్దండి. మలిలా కనిపిస్తుంది చూడండి, అది మొత్తం సైదాకు అండి. సైదాకు మల్లె పువ్వులు నేను ఆ 2 కలిపి 2 మట్కీలకు ఒక్కొక్క దండ 2 దండలు నేను అక్కడ తల్లి పీరికి వేయడానికి ఒక పెద్ద మాల అల్లాను. మల్లె పువ్వులు సైదాకు కలిపి అల్లుకున్నా. నేను ఒక మట్కీలో బెల్లం వేస్తా, ఒక మట్కీలో చక్కెర వేస్తా. ఈ 2 ఒకేలా చేసుకోవచ్చు, అదొకటి ఇదొకటి చేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళు. ఇది మా అమ్మ వాళ్ళకి పండుగ, చాలా పెద్ద పండుగ అండి ఇది. వాళ్ళు బాగా పెద్దగా చేస్తారు. ఏంటంటే వాళ్ళు చున్నాలు వేసుకుంటారు, చుట్టాలను పిలుస్తారు. వాళ్ళ మసీదు అక్కడ ముస్లిం లేరు, తాత ముత్తాతల నుండి అమ్మ వాళ్ళకి ఉన్న దేవుడు. వాళ్ళు మొత్తం అందరూ పాలుళ్ళు అమ్మ వాళ్ళకి తల్లి పేరుమ్మ వాళ్ళది, మసీదు వాళ్ళది, అందరు కలిసి చేసుకుంటారు. ఇంకొకటి తెలుగోళ్ళు, గొల్లోళ్ళు, హౌసులోళ్ళు, అట్లా కమ్మరోళ్ళు, కులానికి ఒక పేరు ఉంటుంది. కానీ అమ్మ వాళ్ళకి మాత్రం తల్లి పేరు. వాళ్ళు మాత్రం మసీద్ అంటే అక్కడ మాదన్నట్టే, అమ్మ వాళ్ళకు వాళ్ళు ఎక్కువ చేస్తారు. గంధం డబ్బా తెచ్చి వాటర్ కలిపి నేను చుక్కలు వేస్తాను. ఇప్పుడు చూడండి, మనకి కొంగు నెత్తి మీద మాత్రం ఉండాలండి. అది బొట్లు పెట్టకుండా గంధము ఏళ్ళతో జీలకర్ర ఇయ్యాలి. చుట్టూ మట్కి చుట్టూ ఏళ్ళతో జీలకర్ర ఇయ్యాలి. నాకు ఇష్టమైన పండుగ అంటే చిన్నప్పుడు మొహరం పండుగ అంటే చాలా ఇష్టం. ఇది అన్ని పండుగలు 12 నెలలకు వస్తాయి, ఈ పండుగ మాత్రం 11 నెలలకు ఒక్కసారి వస్తుందండి. అలా వేసుకున్న తర్వాత మనం మట్కీలకి మల్లె పువ్వులు సైదాకు కలిపి మాల అల్లుకున్న మట్కీలకి కట్టాలి. ఆ మాలలకు కూడా మనం ఊదిపోగి ఎక్కియాలండి. ఆ మాలలు కట్టే ముందు కూడా మనం ఊదేసుకొని ఆ ఊది పొగను మాలలకు పట్టించి అప్పుడు మట్కి చుట్టూ కట్టాలి. మొహరం పండుగ అంటే చాలా ఇష్టమైన పండుగ. చూడండి, ఇప్పుడు
అలా ఊది పొగేసి చుట్టు కట్టుకోవాలి మట్టికి. మా నాన్న చేసే విధానంగానే నేను అట్లనే చేస్తున్నానండి. మలీలా కూడా చేస్తాము. పక్కకు ఉంది చూడండి మలీలా, ఆ మలీలా కనిపిస్తుంది. మనం పిండితో రొట్టె వేసి బెల్లం వేసి 2 కలిపి ముద్దలు చేస్తాము. ఒక 5 ముద్దలు తీసుకెళ్ళాలి. ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు కూడా ఇలాగే చేస్తారా లేదా మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. నేను ఇంట్లో నుండి మట్కీలు బయటికి వెళ్ళే ముందే నేను కొబ్బరికాయ కూడా కొడతానండి. 2 కుడుకలు సైదాకు మల్లెపూల దండ దేవుడికి తీసుకెళ్తా. అవి కూడా ఊది పొగ వేసుకొని బయటకు తీసుకెళ్తా. ఒకటి ఏంటంటే ఇవి ఏమంటారు, మట్కీలు బయటికి వెళ్ళేటప్పుడు వీడియో తీయడం కుదరదండి. ఎందుకంటే ఎవరి చేతిలో వాళ్ళకి ఉంటే ఫోన్లు పట్టుకొని వీడియో తీయడం కుదరదు. అందుకోసం నేను తీయలేకపోయాను. నేను లాస్ట్లో పోయిన సంవత్సరం పీరీలను మా అమ్మ వాళ్ళ ఇంటికాడే మీకు లాస్ట్లో చూపిస్తాను. 17 తారీఖు రోజు నేను మార్నింగే మళ్ళీ పీరీల పండుగ మొహరానికి వెళ్తున్నా అమ్మ వాళ్ళ ఇంటికి. పక్కకు ఉంది మా అమ్మాయి వీడియో తీస్తుంది. మా అత్తమ్మ ఉన్నప్పుడు సంవత్సరం తప్పించి సంవత్సరం ఆమె మట్కీ వేసేది. కానీ నేను ఇప్పుడు ప్రతి సంవత్సరం మట్కీలు వేస్తాను. మలీలా తీసుకున్నాను కదా, వాటికి కూడా ఊది పొగ ఎక్కియాలి, సైదా దండకి ఎక్కియాలి, కుడుకలకు ఎక్కియాలి. మనం పట్టుకెళ్ళేటప్పుడు కూడా అన్నీ ఒక బేషన్ డబ్బాలో మలీలా, మల్లెపువ్వు, సైదా దండ, కొడుకలు, ఊద్దాం ఇవన్నీ ఒక బేషన్ డబ్బాలో పెట్టుకొని మట్కీలు ఒకరు పట్టుకుంటారు, ఈ బేషన్ డబ్బా ఒకరు పట్టుకుంటారు. మన ఇంటికి అప్పుడు డప్పులు వస్తాయి, ముస్లిం వాళ్ళు కూడా వస్తారు, మళ్ళీ నమాజ్ చేస్తారు ఇంట్లోకి వచ్చి. అప్పుడు మట్కీలు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తామండి. మళ్ళీ కూడా ఊరెక్కిస్తున్నాం. పీరీలు అంటే దుర్గదేవుడు అంటే చాలా కష్టమైందండి. పిల్లలు కాని వాళ్ళు కూడా వరాలు పడతారు కదా. ఫస్ట్ రోజు పీరీలు లేసే ముందు ఇంట్లో స్నానం చేయాలి. మళ్ళీ బయటికి వెళ్ళి మసీద్ ముందు కూడా స్నానం చేసి తడి బట్టతోటి వరం బట్టి అప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే పీరీలను ఎత్తుకుంటే వీళ్ళు కొంగు చాపితే, వరం పట్టిన వాళ్ళు కొంగు చాపితే, మల్లెపువ్వు పడితే ఆడపిల్ల, సైదాకు పడితే అబ్బాయి అని అంటారు. అది కంపల్సరీ పడ్డదంటే కంపల్సరీ బెల్లం పెట్టి ఆ సైదాకు నోట్లో పెట్టి తినబెడతారు. కంపల్సరీ సంవత్సరం లోపు వాళ్ళకి కాను పందుతుంది. అది మాకైతే నమ్మకం. మనం ఇప్పుడు ముంతలు ఉన్నాయి చూడండి, అవి కూడా మట్కీల మీద పెట్టి వెళ్ళేటప్పుడు చేతులలో పట్టుకొని 2 ఒకరే పట్టుకొని టవల్ కప్పుకొని పోవాలి. ఇప్పుడు నేను పీరీలు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, బాయ్.